రంగనాథ్ గారు కూడా మాట ఇస్తే ఆ రోజు కూడా నేను చెప్పాను, మీరు మాటలు చెప్తున్నారు, మేము మోసకపోతూనే ఉండవు, మీరు మోసం చేస్తూనే ఉండారు. ఈ తూరు అట్లా కాదు. మా జిల్లా కమిటీ, టోటల్ సత్యసాయి జిల్లా కమిటీ చాలా ప్రతిష్టంగా ఉంది, బలంగా ఉంది. కాబట్టి మీరు వీళ్ళందరితో నా ప్రెస్ మీట్ పెట్టించి రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో పల్లె చిందూరారెడ్డి గారు, డాక్టర్ పల్లె రంగనాథ్ రెడ్డి గారి కోడలు గెలిపించే బాధ్యత మాది. గెలిపించిన తర్వాత తమరు ఎమ్మెల్సీ కానీ, ఒడ్డర కార్పొరేషన్ చైర్మన్ కానీ సిమెంట్ పోలానికి ఇస్తానంటేనే రాజీ పోతానంటే నీవు ఎవరు చెప్తే వాళ్ళకు ఆ రోజు నువ్వు కోరుకున్న పదవి ఎమ్మెల్సీ కానీ లేదా ఒడ్డర కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు నాతో 16 నిమిషాలు 14 నిమిషాలు మాట్లాడి తర్వాత 10 గంటల 16 నిమిషాలకు అప్పుడు కూడా చెప్పాను నాన్నగారికి, బీకే పారదారికి, అన్న అప్పుడే వాళ్ళు ఇతరాల పారాల సంతకంలో పెట్టమంటే పెద్ద ఆయన మాట ఇచ్చారు కదా, ఇతరాల సంతకాల్లో పెట్టమంటే ఇతరాల పారంలో నేను చెప్పాను, అన్న ఈ కులమే నా బలం, నేనే ఈ కులానికి బలం. కాబట్టి నా కుల బాంధవులందరూ, అక్కలు, అమ్మలు, చెల్లెండ్లు, అన్నగారు, మామగారు, బంధువులు, నాకు కావాల్సిన వాళ్ళు, నా ఎంట నిలిచిన వాళ్ళు, పార్టీలు ఖచ్చితంగా అందరూ రేపు వచ్చి ఇదే పార్టీ ఆఫీసులో మా పార్టీ ఇండిపెండెంట్ తెలుగుదేశం పార్టీ రెబలర్ పార్టీ అభ్యర్థిగా ఎవరైతే సిమెంట్ పోలను వేయించారో అదే పార్టీ ఆఫీసులోకి వచ్చి నా కుల బాంధవులందరూ మీరు చెప్పిన ప్రతిపాదనలు వాళ్ళ ముందర ఉంచి వాళ్ళందరూ ఆమోదం అయితేనే నేను రిజైన్ చేస్తాను, లేకపోతే లేదని చెప్పి ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారికి, వచ్చిన ఇన్ఛార్జ్ ఏకేకి, పార్థసారథి గారికి, నాగరాజు గారికి, మన కొల్లకుంట అంజనప్ప గారికి గంటాపదంగా చెప్పడం జరిగింది. కొంతమంది దుష్ట శక్తులు ఈరోజు కుల సంఘాలకు ఏదో 5 లక్షలు 10 లక్షలు ఎంతో తెల్లనా కానీ సమాచారం లేకుండా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. డబ్బులు వస్తున్నాయని ఈ గోగుల చక్రపాణి అనే వాడు ప్రధాన కార్యదర్శిగా ఉంటే, ప్రధాన కార్యదర్శి కదా అని నేను రికార్డు, మా సంఘం రికార్డు అతను ఆడవారు చేయడం జరిగింది. అతను ఆడవారు చేసింది. దాంట్లో భాగంగా ఈ దండగల మారప్ప, ఈ తలవాయి వెంకటనారాయణ అనే వ్యక్తి నామినేషన్ కంటే ముందు పారిపోయిన వ్యక్తి, నామినేషన్ అయ్యి మాకు ఒప్పందం అయిన తర్వాత కొంతమంది వ్యక్తులతో అవసరమైన అన్ని బయట పెడతాను, అన్ని వీడియోలు నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులతో నన్ను కూడా కలుపుకోమను, వెంకటారాయణ కానీ పోలన్న కానీ వచ్చేది కానీ వెంకటారాయణ ప్రతిపాదన పంపిస్తే నీవు ఇండిపెండెంట్గా చేసేకి పిరికి పందలాగా ఆ రోజు పారిపోయావు. కాబట్టి ఆ రోజు వడ్డే సిమెంట్ పోలన్న గారు మా ఎంట నిలబడినది కులానికి, ఈ కులము రాత్రి అనక పగలు అనక వడ్డే సిమెంట్ పోలన్నకే కట్టుబడి ఉంటుందని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వినలేదు వాళ్ళ మాట అని కొంతమంది పోజిని సంతకాలు పెట్టి జిల్లా అధ్యక్షుడు నన్ను మార్చామని ఈ నెల 26వ తారీఖున వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ పై ఇక్కడున్న సభ్యులు ఇంకా కొంతమంది అత్యవసర పనుల మీద వాళ్ళు ఊర్లకు వాళ్ళ పనుల మీద పోవడం జరిగింది. ఆ సభ్యులమంతా పోయి పార్టీ ఈ రిజిస్టర్ ఆఫీస్లో పోయి పుట్టపర్తి జిల్లా రిజిస్టర్ ఆఫీస్లో పోయి చెక్ చేస్తే మల్లుకార్జున అనే వ్యక్తి, నా కుడివైపున ఉన్న వ్యక్తి ఆ రోజు రాష్ట్ర సంఘంలో సభ్యుడు, ఈరోజు సభ్యుడు కాదు కదా, సభ్యత్వం లేదు. అదేవిధంగా